జగాన భూమిలో మా భరతావణిలో ఈ పుణ్యభూమిలో మా पूजवाष्टमे अन्वंजमे कृष्णमे प्रियष्टमे यवाष्टमे मासाष्टमे पर्वताष्टमे सिकदाष्टमे वसुदयष्टमे हिरण्यष्टमे यष्टमे श्रीरञ्जमे प्रविष्टम श्यामञ्जमे रोहञ्जमे कृष्णम आविष्टमे वीरुष्टम ओषधयष्टमे कृष्णवच्छिन्दमे कृष्णवच्छिन्दमे ग्राम्याष्टमे वशव आरण्याष्ट यज्ञेन कल्पन्ताम् एकादमे दुष्टमे मण्डलमे ओम त्रिदलं त्रिगुणाकारं त्रिप्रियायुधं त्रिजन्मवा संहारं शिरापरं विशाखैर्विल्मपुत्रैश्च अच्छित्रैकोमलै शुभै शिवपूजां करिष्यामि एकविल्वं शिवार्पणौ वागर्थागसंवृत्तौ वागर्थप्रतिपत्तये नमोऽस्तुते प्रार्थना पूर्वक नमस्कारान् समर्पयामि।
దీప్తిం అఖిల భువన చైతన్య ప్రసారం కాలగమన సత్కారణ ధీరం తం నమామి గ్రహనాయక సూర్యం అమృత కిరణ రసరమ్య ప్రవాహం లలిత లలిత లావణ్య లలామం అధిత మహిత మాధుర్య మనోజ్ఞం తం నమామి సాంద్రోదయ చంద్రం భోగ సంధాన నిధానం రాజయోగ సంపూర్ణ ప్రభావం నవ్య దివ్య సౌందర్య సుధీరం తం నమామి సమ్మోహక శుక్రం అతుల చతుర పటులౌకిక మూర్తిం సకల కార్య హిత కౌశల కీర్తిం తీవ్ర వేగ సంచారణ తత్వం తం నమామి సౌమ్యం బుధదేవం సంశీల్య మహత్వం చరమ ధన్యబోధామృత తత్వం వేద శాస్త్ర దైవాంకిత బుద్ధిం తం నమామి ధీరం గురుదేవం కూర్చుంటది అందరు గట్టిగా చెప్పాలి అందరి కోసం చేస్తున్నాం మన కోసం కాదు కదా గట్టిగా చెప్పండి ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ సమరఢమరమై సకల స్వర నినాదమై సమతగాణమై స్వాతంత్ర క్రాంతివై అవతరించిన అమ్మ తెలంగాణమా మా కలల ప్రతిరూపమా మా తల్లి తెలంగాణమా తరతర తరాల నిజమా అమ్మా తెలంగాణ మా అమ్మ
చాలా బ్రహ్మాండమైన నంది ఉంది. మరి మన నియోజకవర్గంలో ఇంత పెద్ద నంది కూడా ఎక్కడ లేదు. అట్లాని నంది ఇలా మంగి మహారాజు గారి ఆధ్వర్యంలో చాలా బ్రహ్మాండంగా ఇలా ఆవిష్కరణ చేసుకుంటుందంటే చాలా సంతోషంగా ఈ విగ్రహ ప్రతిష్టాపన గురించి ఈ నంది విగ్రహం ఏదైతే ఉందో అది నియోజకవర్గంలో అతి పెద్ద అయిందిగా మేము భావిస్తూ ఉన్నాం. ఈ కార్యక్రమంలో పాల్గొనడం నిజంగా యావత్ గ్రామం మొత్తం ఏకతాటిపైకి వచ్చి గ్రామాభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో దీన్ని నిర్వహించడం కూడా వారిని నేను అభినందిస్తూ ఉన్నాను. పూర్వకాలం నుంచి అయితే వాస్తవంగా మేము అంటే చిన్నగా ఉన్నప్పుడు ఇక్కడ వచ్చినప్పుడు నంది పెరిగేది వాస్తవంగా పూర్వకాలం నుంచి కూడా అనేవాళ్ళు. కానీ పెరుగుతూ పెరుగుతూ ఆ నంది ఎలా పెరుగుతుంటే ఊరు కూడా అలా డెవలప్ అయిందని కూడా పూర్వకాలం పెద్ద మనుషులు కూడా చెప్పిండ్రు, మేము విన్నాం కూడా వాస్తవంగా. మరి అభివృద్ధి కమిటీ దీని యొక్క మంచి శ్రద్ధ తీసుకొని మంచి యొక్క నందిని కూడా అందరికి కూడా దర్శనం కూడా పెట్టడం జరుగుతున్నది. ఈరోజు చాలా పవిత్రమైన రోజని భగవంతుని వాసిస్తున్నాం. చాలా శుభదినంగా చెప్పవచ్చు. మండల పార్టీ మీటింగ్ కాదు కదా, ప్రభుత్వం ఈరోజు ఏ విధంగా సందర్భంలో చేస్తున్నాం. ఎందుకంటే చాలా మంది మన ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ గారు అదేవిధంగా మైనార్టీ సోదరులకు కూడా 51,000 ఇవ్వడం జరుగుతున్నది. దీనికి మన మండలం నుండి అధ్యక్షుడు పార్టీ అధ్యక్షుల అనుమతి వరకు సమయాన్ని ముగిస్తున్నాం. ఇప్పుడు వారి నెక్స్ట్ 50 పంచుకునేటప్పుడు బ్రహ్మాండంగా మాట్లాడుకుందాం. అందరికి స్వీట్లు ఇచ్చి కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ ఏదైతే 51,000 ఇచ్చుకున్నామని చెప్పి తెలియజేస్తున్నాం. ముందుగా ఈ రోజు దేశ చరిత్రలో దళిత వీళ్ళ బడుగు బలైన వర్గాలు కూతురులను మా కూతురులుగా భావిస్తాన్ని గౌరవ ముఖ్యమంత్రి గారు కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ అనే పథకం ద్వారా ప్రతి ఒక్కరి పెళ్లి చేసే కార్యక్రమానికి 51,000 రూపాయలు ఇచ్చే విధంగా ఈ కార్యక్రమాన్ని ఎంచుకున్నారు. దానిలో భాగంగా ఈ రోజు ఈ కార్యక్రమానికి మరి సభాధ్యక్షత వహిస్తున్నటువంటి స్థానిక ఎంపీపీ అంగపల్లి ఎన్ఆర్ రవి గారికి మరియు స్థానిక జెడ్పీటీసీ స్వాతి గారికి మరి వేదిక పడినటువంటి వైస్ ఎంపీ ఆర్ వెంకటరావు గారికి మరియు ఇంకా చెల్లెలకు అన్నదమ్ములకు మరియు కార్యకర్తలకు నాయకులకు మీడియా మిత్రులకు పదార్థ వందనాలు తెలియజేస్తాను. తెలంగాణ వస్తే ఏమొస్తుంది మేము చేస్తామని చెప్పి ఇలా 100 మంది మా అక్క చెల్లెల పిల్లలకు షాదీ ముబారక్ కళ్యాణ లక్ష్మి ద్వారా ఇప్పటికే 51,000 రూపాయలు మంజూరు చేసి ఈ రోజున 40 మందికి షాదీ ముబారక్ కళ్యాణ లక్ష్మి ద్వారా మరి 40 మందికి 51,000 రూపాయల చొప్పున ఈ ప్రభుత్వం ఇస్తుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం. ఇదే తేడా తెలంగాణ వస్తే ఏంది గతంలో మీరు కొత్తగా చేసేది ఏందని గతంలో చాలా మంది మాట్లాడారు. ఆ విమర్శలకు నేను బోధించుకోలే. ఇలా ప్రతి ఒక్కరికి లబ్ధి చేకూరే విధంగా ఒక కుటుంబంలో ఎంత మంది ఉంటే అంతమందికి లబ్ధి చేకూరే విధంగా రైతులుంటే రైతు రుణమాఫీ చేశాం 17,400 కోట్లు పెట్టి. అదేవిధంగా ఎర్రజొన్న రైతులుంటే వారికి ఆ బకాయిలు చెల్లించాం. వారితో పాటు 9 గంటల కరెంటు రైతాంగానికి ఇస్తా ఉన్నాం. ఇలా పిల్లగాళ్ళు హాస్టల్లో చదువుకుంటే సన్నబియ్యం ఇస్తా ఉన్నాం. పెళ్లి గాని అక్క చెల్లెల పిల్లలుంటే వారి పెళ్లిలకు 51,000 రూపాయలు ఇస్తా ఉన్నాం. వృద్ధులుంటే 1,000 రూపాయలు ఇస్తున్నాం. వికలాంగులుంటే 1,500 ఇస్తున్నాం. బీడీ కార్మికులుంటే 1,000 రూపాయల పింఛన్ ఇస్తా ఉన్నాం. ఇకపోతే ప్రతి ఒక్కరికి రైతులకు డ్రిప్ ఇరిగేషన్ ఇస్తా ఉన్నాం. రైతులకు ట్రాక్టర్లు ఇస్తా ఉన్నాం. వాటితో పాటు రోడ్లు డెవలప్ చేస్తా ఉన్నాం. రైతాంగం యావత్ బాగుపడాలని ప్రతి గ్రామానికి ఇప్పటికే మన నియోజకవర్గంలో 120 చెరువుల పూడిక తీసుకున్నాం. ఈ దఫగా కూడా ఇంకా 40-50 చెరువుల పూడికలు తీసుకోబోతున్నామని చెప్పి సందర్భంగా తెలియజేస్తాను. అంటే ప్రతి ఒక్కరికి ఆర్టీసీ కార్మికులుంటే వారికి జీతభత్యాలు పెంచాం. ఉద్యోగస్తులుంటే 42% జీతభత్యాలు పెంచాం. అంగన్వాడీ కార్యకర్తలుంటే వారికి జీతభత్యాలు పెంచాం. ప్రతి ఒక్కరికి లబ్ధి చేకూరే విధంగా ఇన్ని పథకాలు చేస్తున్న ప్రభుత్వం ఈ దేశంలో ఏదైనా ఉందంటే అది కేవలం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గౌరవనీయులు రాష్ట్ర ముఖ్యమంత్రి వారు కేసీఆర్ గారు తప్ప ఇంకా ఏ ఒక్క రాష్ట్రం లేదు ఈ దేశంలో ప్రపంచంలో. అన్నింటిలో నంబర్ 1 మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు గౌరవనీయులు కేసీఆర్ గారు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. ఇల్లు లేని అక్క చెల్లెలకు 2 బెడ్రూమ్ల ఇల్లు ఇస్తున్నాం. కొంత సమయం పడుతుంది. రాత్రికి రాత్రి 2 నెలలు ఏం కావు. ఇవాళ మనం వచ్చి 2.5 సంవత్సరాలైంది. మన నియోజకవర్గానికి 1000 ఇల్లు మంజూరు చేశాం. టెండర్లు కూడా పిలిచాం. కానీ వచ్చినాయా అంటే ఇంకా టెండర్లకు కొంతమంది కాంట్రాక్ట్ రాలేకపోయారు. వారికి కూడా ఇల్లు రానున్న రోజుల్లో ఇది ఇస్తాం. ఇది నిరంతర ప్రక్రియ. ఇళ్ల స్కీమ్ అనేది 2 నెలలు 3 నెలలు అయిపోయి కాదు. ఇది 10 సంవత్సరాలకు ఉండబోతుంది. ప్రతి ఒక్కరి ఇల్లు లేని అక్క చెల్లెలందరికీ ఇల్లు కట్టియడమే గౌరవనీయులు రాష్ట్ర ముఖ్యమంత్రి వారి యొక్క ప్రత్యేకత అని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తాను. వాటితో పాటు నియోజకవర్గ అభివృద్ధి విషయానికి వస్తే చాలా పనులు మనం చేసుకుంటా ఉన్నాం. నిజామాబాద్ టు ఆర్మూర్ పెద్ద రోడ్ అయింది.
ఆ లక్కపల్లి సెంచుభూములలో ఇండస్ట్రియల్ రాబోతా ఉన్నాయి. ఇక్కడ నుంచి ఆదిలాబాద్ కు బ్రిడ్జ్ వేసుకోబోతున్నాం. ఇక్కడ నుంచి నడిపేటకు రోడ్ వేసుకుంటున్నాం. ఇక్కడ నుంచి ఆరుగుంటూ అక్కడ డబుల్ రోడ్ అయిపోయింది. ఈ విధంగా పథకాలు తీసుకుంటూ 56,000 మందికి మనం ఒక్క నియోజకవర్గంలోనే పింఛన్లు ఇస్తా ఉన్నాం. ఒక్క నెలలోనే 5,60,00,000 రూపాయలు ఒక్క ఆర్మూర్ నియోజకవర్గ ప్రజలకు ఇవ్వబోతున్నామని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం. ఈ విధంగా లెక్కలిస్తే ఇప్పటికీ 2,000 కోట్లకు తక్కువ కాకుండా అన్ని కలిపి వచ్చినాయి. కానీ ఇంకా సంతోషంగా లేవు. ఇంకా ఊరూరు పోతే ఊరూరులో సమస్యలు ఉన్నాయి. ఇంటింటికి మట్టిపోయే ప్రతి ఊర్లో డ్రైనేజీలు కావాలా, మోర్లు మంచిగా చేయాలా, రోడ్లు వేయాలా, మా అక్క చెల్లెలకు ఇల్లు కట్టియాలా, దళితులకు భూములు ఇవ్వాలా. ఇవన్నీ మన మీద ఉన్న బాధ్యతలే. ఖచ్చితంగా వీటన్నిటి చేసుకుంటాం. కొంత సమయం కావాలా. ఇంకా ఇది కేవలం 2.5 సంవత్సరాల్లోనే స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి గత పాలకులు చేయలేంది, వారికి చేతగాంది, వారు వదిలేసి వెళ్ళిపోయినటువంటి రెవెన్యూ డివిజన్ మనం తీసుకొచ్చినాం. 100 పడకల ఆసుపత్రి మనం తీసుకొచ్చినాం. 9 సంవత్సరాల కింద రావాల్సిన లక్కపల్లి సెంచుభూములలో ఇండస్ట్రియల్ మనం స్థాపించబోతా ఉన్నాం. 110 కోట్ల రూపాయలు ఇప్పటికే వచ్చి మంజూరైన పనులు ప్రారంభమైనాయి. అతి కొద్ది రోజుల్లోనే మన పిల్లలకు ఉద్యోగాలు కూడా రాబోతా ఉన్నాయని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. ఈ విధంగా ఇన్ని పథకాలు మనం చేస్తా ఉంటే ఇంకా కూడా కొంతమంది విమర్శిస్తూనే ఉన్నారు. కళ్ళుండి కబోదుల్లాగా వ్యవహరిస్తున్నటువంటి నాయకుల గురించి నేను మాట్లాడగాని మాట్లాడాం కానీ ఒక్కటే చెప్తా ఉన్నాం. ఖచ్చితంగా ఇంకా ఎవరెవరైతే లబ్ధిదారున్నారో వారందరినీ కూడా మేము ఈ ప్రభుత్వం కాపాడుకోవాల్సిన బాధ్యత ఉంది. కాబట్టి ఇంకా 50 నుంచి 60 కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్లు ఇప్పించాల్సిన బాధ్యత ఉంది. మళ్ళా వచ్చే దఫాగా మనం ఖచ్చితంగా ఆ కార్యక్రమంలో పాల్గొంటాం. వాటితో పాటు సీఎం రిలీఫ్ ఫండ్ ఇప్పటికే ఈ నియోజకవర్గంలో 1,200 మందికి ఇచ్చాం. ఎల్ఓసీలు 100 మందికి ఇచ్చాం. మన నందిపేటలోనే చాలా ఎల్ఓసీలు కూడా ఇప్పటికే ఇచ్చి ఉన్నాం. వాటితో పాటు ఇంకా ఇతర కార్యక్రమాలు ఏమున్నాయో ఈ 2.5 సంవత్సరాలు ఖచ్చితంగా అభివృద్ధి చేసుకొని తీరుతామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ, మరి నగదు రహిత విషయంలో బ్యాంకుల వద్ద ప్రజలు చాలా బాధలు రాస్తా ఉన్నారు. కొద్దిగా బాధాకరం. అయినప్పటికీ మరి కేంద్ర ప్రభుత్వం చర్య తీసుకున్నది. గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా నగదు రహిత లావాదేవీలను ప్రోత్సహిస్తున్నారు. కాబట్టి ప్రజలు కొంత సపోర్ట్ చేయాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా వారికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నారు. కానీ లైన్ లో ఉన్న ప్రజలు మాత్రం చాలా బాధపడుతూ ఉన్నారు. దానికి కేంద్ర ప్రభుత్వం అర్జెంట్ గా ఇంకా మరి ఏమన్నా కార్యక్రమాలను మరి దాని పరిష్కార మార్గాలను వెతికి సామాన్య ప్రజలు బాధ్యత కేంద్రంలో ఉన్న బీజేపీ యొక్క కేంద్ర ప్రభుత్వాన్ని ఉందని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తాను. కాబట్టి ఈ అవకాశం నాకు ఇచ్చి ఇంత బ్రహ్మాండంగా ఇంత పెద్ద ఎత్తున ఆర్గనైజ్ చేసినటువంటి సభాధ్యక్షులు ఎంపీపీ గారికి మరియు జడ్పీటీసీ గారికి, వైస్ ఎంపీపీ గారికి, అదేవిధంగా ఎంపీటీసీలు 3కి, వారితో పాటు గ్రామ సర్పంచ్ మరియు ఇతర గ్రామాల సర్పంచ్లకు, ఎంపీటీసీలకు మరియు వేదికపైనటువంటి అధికారులు ఎంఆర్ఓ, ఎంపీడీఓ గారికి మరియు వేదిక ఉన్నటువంటి కార్యకర్తలందరూ కూడా పేరు పేరున తెలంగాణ ఉద్యమ వందనాలు తెలియజేస్తూ ముగిస్తా ఉన్నాం. జై తెలంగాణ. నీకిదే స్వాగతం, హమారే దిల్ సే స్వాగతం. తల్లి ఆయనే నుదిట తిలకము, అమరుల ఆత్మత్యాగము, అవతరించెను నూతన రాష్ట్రము. 60 ఏళ్ల పరభావము, తొలగినది మా హృదయ భారము, మడమ తిప్పని మలి పోరాటము.